ఒక 50 మీటర్లో డ్రైనేజీ ఉంది. మేము తెలుగుదేశం గవర్నమెంట్లో అది చేయలే, ఆగిపోయింది. ఏంది వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ప్రెసిడెంట్ గెలిచిన కానీ చెప్తున్నా నేను 40 సంవత్సరాలు వ్యాపారం చేసా, ఇటుక బట్టి వ్యాపారం. 100 మంది లేబర్ని బతికిచ్చా, 3 ట్రాక్టర్లు, ఒక లారీ. ఏంటి ఈ గవర్నమెంట్ వచ్చాక ఒక తట్ట కంకరేయలే, ఏంది చెరువులో పొడికి తీయలే, పంట కాలంలో ఒక బొచ్చ మట్టి తీయలే. ఏంది ఈ ముసలోళ్ళకి 3 ఏళ్ళు పింఛనని, అమ్మ ఒడని ఇయ్యగాని చేసింది ఏమీ లేదు. అదే నాబోటోడు రోడ్డు ఎక్కి మాట్లాడితే తన్నటం, ఈ స్టేషన్కి ఆ స్టేషన్కి తిప్పటం, కొట్టడం. ఇదే కానీ ఈ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదండి. ఇంకానా ఇంకెప్పుడు ఏది చచ్చిపోయాకపోయింది. నాకు 76 సంవత్సరాల నుంచి వచ్చాక ఏమండి, ఇప్పుడు ఏదో సాంగ్ చెబితే వెనకనేవాళ్ళు దెంగలేక మంగళారం అనే ఏంది ఆ మాట అస్మంట్ ఎదవలో వాడతారండి ఎవడైనా. ఇప్పుడు నాకు ఓపిక లేదు, ఓపిక లేనప్పుడు అదే మాటగా ఏందని చేసేది. 3 రాజధానులు కాదు, 3 ముక్కలు కూడా ఇది చేయలేడు. అరే గ్యారంటీ ఏముందా, మనకెళ్ళి గ్యారంటీ లేదు. ఆయన వచ్చేవాడు చేస్తానే గ్యారంటీ ఉండబట్టే కదా. మరి 10 సంవత్సరాలు మేము ఇస్తాం ప్రత్యేక వాదా లేదు ప్యాకేజీ అని అన్నది. వాళ్ళు తప్పు చేశారండి. వీళ్ళని తెలుగుదేశం వాళ్ళే రెచ్చగొట్టారు. అప్పుడు అన్నారు బీజేపీ వాళ్ళు, జగన్ ఉచ్చులో పడబాకండి, మీరు జగన్ ఉచ్చులో పడబాకండి అని. కానీ వీళ్ళు పడ్డారు, వాళ్ళు పగ తీర్చుకున్నారు. ఈయన అంతకాడికి పగ తీర్చిండు. వాళ్ళ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అయ్యాక ఆర్టికల్ రాశారు. వాళ్ళ తాత ముత్తాత అన్నీ ఆర్టికల్ రాశారు. నేను పెబ్బిళ్ళిగా చదివా. నేను రెండు సార్లు చదివా. 3వ తరగతి క్లాస్ పుస్తకం కొనకరమ్మంటే మా తల్లిదండ్రులు కొనకరాల, నన్ను పాడుగేదలు కాపించారు. నా తల్లిదండ్రి నాకు పళ్ళమే ఇచ్చారు. పట్టుదలగా ఎదిగి 100 మంది జనాన్ని బతికిచ్చా 40 సంవత్సరాలు. నా కొడుకులకి 4 ఇళ్ళు కట్టించా. చంద్రబాబు అనేవాడు అస్మంటోళ్ళు పుడితే దేశం బాగుపడుద్దండి. వాజ్పేయి లాంటి వాడు, చంద్రబాబు లాంటి వాడు, పివి నరసింహరావు లాంటి వాడు. ఏంది కాంగ్రెస్ వాళ్ళని తీసాను నేను. ఇసుమంటోళ్ళు పుడితే ఏంది రమణాసురుణ్ణి కాక మీరు పూజలు పునస్కారాలు చేయకూడదు అని నరికేసినట్టే, అంతే. మోస్తా ఇది ఆయన ఏముందండి. నేను పెద్దెవరపల్లి ఫ్యాక్టరీకి ఏంది మన సోటపల్లి దగ్గర కెమికల్ ఫ్యాక్టరీకి 10 సంవత్సరాలు ఇటుక తోలే. ఏంటంటే ఇక్కడ ఎందుకండి మరి మన ఏరియాలో కట్టొచ్చుగా అన్నా నేను. అక్కడ రమణ గారు ఉండి అప్పుడు ఆ టైంలో ఎమ్మెల్యేగా ఆయన అన్నాడు, వెంకటేశ్వరరావు అని పామరు కమ్మూరు మన కాడ కడితే 100 కోట్లు ఇస్తే 20 కోట్లు సబ్సిడీ ఉంది, ఇది వెనకబడ్డ ఏరియా అని. ఏంది అందుకని ఇక్కడ కట్టాము రావులా అన్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా చంద్రబాబుగా ముఖ్యమంత్రి అయితేనే అతను ఇదండి. ఇప్పుడు మావోళ్ళు వడ్రోళ్ళు ఎంతోమంది ఉన్నారు, మరి డెవలప్ కాలేకపోయారు. పొలాలు ఉండేవాళ్ళు కూడా, నా కాడికి ఆస్తి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు జగేపేటలో చింతపండు ఇంకులైనవాడు అనిలు మా చెల్లెళ్ళు చేసుకోవడం కొండలరావు అని, అది మావాడే, మన్నయ్య కొడుకే. మరి ఇలా 500 ఎకరం పొలం అన్నాడు. మరి అందరికి అనలేదే. మా వడ్రోళ్ళు పట్టుదల ఉండాలండి, ముందు చూపు ఉండాలా, మెదడు పని చేయాలా. పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ కులస్తులు ఏది నాయుళ్ళకి అని వీళ్ళు అనుకుంటున్నారు. ఏది ఇప్పుడున్న పరిపాలన బాగలేదు కాబట్టి అతను కూడా పార్టీ పెట్టింది కాబట్టి వాళ్ళ అన్నయ్య ఆయన అతను కూడా తోడుంటే ఓట్లు చీలకుండా ఉంటాయని. మళ్ళీ
బీజేపీని కూడా గెలుపుకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చేటట్టు ఉందని మళ్ళీ వీళ్ళు బీజేపీని గెలుపుకుంటున్నారు. వీళ్ళు బీజేపీ గెలవకపోతే రాష్ట్రం బాగుపడదు. ఇప్పుడు 20 సంవత్సరాలు వెనకపోయింది. ఇంటర్ కాదు, నా మనవరాలు బిఏ బీ బీకామ్ బీఏడి చదివి పోలీసుకి రాసింది, ఎస్ఐకి రాసింది. 92 మార్కులు రావాలంట మాకు. మేము ఎడ్రోళ్ళు 90 మార్కులు వచ్చినాయి. 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటుంది. ఎంఆర్ఎఫ్ రాస్తుంది. మళ్ళీ ఏంటండి ఎంత అసలు ఒక్క ఉద్యోగం 5 ఏళ్ళకి డిగ్రీ చదివిన వాళ్ళు వీళ్ళందరూ కూడా 5 ఏళ్ళు ఆశపడి వాలంటరీగా చేస్తున్నారు. ఇదేనా గవర్నమెంట్? నా చెయ్యి ఇరిగింది, మావాడు నడులు ఇరిగినాయి. గుంటిపల్లి అమ్మాయి గొల్లపూడి అబ్బాయి వాళ్ళు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటా ఇక్కడ భారతదేశం వచ్చి పుట్టింటికి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని ఆయన మళ్ళీ పోవటానికి బయలుదేరటానికి కారులో పోదామని అతనంటే ఏమంది, ఎందుకంటే కారు బైక్ వేసుకొని పోదాం సరదాగాని బయలుదేరారు. వాళ్ళకి ఎదురుగా కౌలూరు అంటే ఇక్కడే కొండపల్లి పక్కన మోకాళ్ళు గోతులు, ట్రాక్టర్ ఇంజినే ట్రక్ లేదు. అది ఎదురొచ్చే వీళ్ళు ఇద్దరు పడిపోయి చచ్చిపోయారు. ఎంతమంది ఉసురండి ఇది, ఎంతమంది కాళ్ళు ఇరిగినాయి, ఎంతమంది చేతులు ఇరిగినాయి, ఎంతమంది ప్రాణాలు పోయినాయి. ఏ ఊరికి వేయాలా ఆ టయానికి వచ్చి పోయినప్పుడు చెయ్యి ఎటుపోతే అటు వేస్తామండి. బాబాయ్ వెంకటేశ్వరరావు. మీరేం చేస్తుంటారు? వ్యాపారం, ఏం వ్యాపారం చేస్తారు? కిరాణా వ్యాపారం. ఓకే. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. మరి ఏమన్నా చేశారా ప్రజలకి? ఏం చేశారు? పథకాలు ఇస్తున్నాడు ఎంతవరకు, కానీ రోడ్లు గీట్లు డెవలప్మెంట్ ఏం లేవు. సంక్షేమ పథకాలు బాగానే ఇస్తాడు. మరి చాలా మంది ప్రజల్లో మరి పథకాలు ఇస్తున్నారు కానీ ఉపయోగం లేదు, అవి ఎందుకు ఉపయోగపడలేదు అని అంటున్నారు. ఎక్కువైపోయింది పథకాలు, ఎక్కువ ఇస్తున్నాడు. మరి రాష్ట్రం కోసం అప్పు చేశాడు, మరి వాటి గురించి ఏమంటారు? అప్పు చేస్తే మన ఎత్తనే పడతాయి కదా, కట్టాలి. మరి డబల్ అవుతుంది పనులు. మంచి అంటే వచ్చిన మంచి అనుకుంటున్నారు వాళ్ళు జనం. అంటే టీడీపీ జనసేన వస్తా అంటున్నారు. మరి మీ మద్దతు ఎవరికి ఇస్తారు ఈసారి? మాతో టీడీపీదే వాళ్ళే గెలిచేది. మరి ఆ ప్రభుత్వంలో ఏమన్నా చేస్తారనుకుంటున్నారా మరి గ్రామ ప్రజలకు కానీ నియోజకవర్గానికి కానీ? అనుకుంటున్నాం, చేస్తారనుకుంటున్నాం. ఒకసారి అయిపోయిందా, మళ్ళీ ఒకసారి చూద్దాం. మీ మద్దతు టీడీపీకి ఇస్తారంటున్నారు. టీడీపీ. థ్యాంక్స్.